శాసన మండలి సమావేశాల్లో అధికార విపక్ష సభ్యుల ఆందోళనలతో రసాభాస నెలకొంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలన్న నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది. సోమవారం చర్చిద్దామని చైర్మన్ చెబుతున్నా వినకుండా ఆందోళనలకు దిగారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యుల నినాదాలతో మండలి సోమవారానికి వాయిదా పడింది. శాసన మండలిలో రెండో రోజు సమావేశాల వేళ తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా వైసీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో చైర్మన్ సభను రెండుసార్లు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక జీఎస్టీ సంస్కరణలపై ప్రకటన చేసేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను చైర్మన్ ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యులు కూడా కొందరు లేచి వెల్లోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం పునాదులకే పరిమితం చేసిన మెడికల్ కళాశాలల ఫోటోలను ప్రదర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా తెచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అన్నీ మర్చిపోయి నిందలేంటని నిలదీశారు. ఇరుపక్షాల పోటాపోటీ నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు వైసీపీ సభ్యులు కాగితాలు చించి గాల్లోకి విసిరారు. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. నా మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, దయచేసి కూర్చోవాలి, కూర్చోండి. మీ డిమాండ్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం షార్ట్ డిస్కషన్ తీసుకొస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, దయచేసి కూర్చోమని మెంబర్స్ ప్రభుత్వం ఒప్పుకుందండి. మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి. మీరు దానికోసం ఇంకేముంది? ఏ విధంగా ఈ హౌస్ ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం? అధ్యక్ష, మీరు నిర్ణయం తీసుకోవాలండి. ఒప్పుకున్నారు బీఎస్సీలో, ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి? న్యాయం కాదు. మీరు డెసిషన్ తీసుకోండి, మీ చేతిలో మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. వైద్య కళాశాలలపై చర్చిద్దామని చెప్పినా వైసీపీ సభ్యులు ఆందోళన చేయడం దారుణమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బీఎస్సీలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే వి విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్ లో పెట్టండి, వి విల్ గివ్ ది స్టేట్మెంట్. జీఎస్టీపై ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారని చైర్మన్ ఎంత చెప్పినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. మండే స్టేట్మెంట్ అధ్యక్ష. మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష. అలాగే డిబేట్ కి మనం అన్నాం కదా, మండే పెట్టండి అధ్యక్ష. మాకైతే అభ్యంతరం లేదు. మండేకి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎల్ఓపి గారు బిజినెస్ సహకరించండి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు జీఎస్టీ మీద. సార్ మాకేం అభ్యంతరం లేదు, స్టేట్మెంట్ ఇవ్వనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇవ్వనండి. మండే ఇవ్వమండి, అది టేబుల్ చేస్తారు కదా, అయింది కదా. స్టేట్మెంట్ ఉంది, ఇంపార్టెంట్ జీఎస్టీ మీద స్టేట్మెంట్ ఉంది. మీ డిస్కషన్ అలౌ చేసిన తర్వాత కూడా మీరు డిమాండ్ చేస్తే ఎలాగా? మీరు వాయిదా తీర్మానం అడిగితే షార్ట్ డిస్కషన్ ఒప్పుకున్నామండి. కూర్చోండి దయచేసి. డిస్కస్ చేయాలని ఉద్దేశం ఉంటే బాగుండేది.